ఓ పక్క హైటెక్ ఏరియా, మరో పక్క మురికివాడలు. ఈ రెండు ప్రాంతాల్లో కార్పొరేటర్ ప్రయారిటీ దేనికి? డివిజన్ లో సమస్యల పరిష్కారం ఎంతవరకు వచ్చింది? శేరిలింగంపల్లి కార్పొరేటర్ పనితీరుకు ఎన్ని మార్కులు పడుతున్నాయి? ఆరోపణల మాట ఏంటని అడిగితే నిరూపించండి చూద్దాము అంటున్న నాగేందర్ యాదవ్ గ్రాఫ్ ఏంటో ఒకసారి చూద్దాం. దేశంలోనే గుర్తింపు పొందిన మురికివాడల కేంద్రం, ప్రపంచ గుర్తింపు పొందిన సాఫ్ట్వేర్ కంపెనీలకు కేర్ ఆఫ్ అడ్రస్ శేరిలింగంపల్లి డివిజన్. 10% హైటెక్ హంగులు కనిపించే ఈ ప్రాంతంలో మిగిలినదంతా బస్తీలమయమే. హైటెక్ ప్రాంతాలు తడతళ్లాడుతుంటే మురికివాడలు మాత్రం కంపు రేగుతున్నాయి. ఈ రెండు ప్రాంతాల మధ్య తేడా తొలగిస్తామంటారు కార్పొరేటర్ నాగేందర్ యాదవ్. అదెప్పుడా అని ఎదురు చూస్తున్నారు ఇక్కడి బస్తీవాసులు. గ్రేటర్ 106వ డివిజన్ అయిన శేరిలింగంపల్లిలో 62,000 మంది ఓటర్లున్నారు. టీడీపీ అభ్యర్థి రవి యాదవ్ పై 9,832 ఓట్ల మెజార్టీతో గెలిచారు నాగేందర్ యాదవ్. తాగునీటి సరఫరాతో పాటు డ్రైనేజీ సమస్యల పరిష్కారం సైతం చేస్తానని మాటివ్వడంతో గెలుపు సాధించారిక్కడ నాగేందర్ యాదవ్. శేరిలింగంపల్లిలో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించడానికి మంత్రి మహేందర్ రెడ్డి బాధ్యతగా తీసుకున్నారు. అదే సమయంలో నాగేందర్ సతీమణి సుజాత యాదవ్ కూడా సోషల్ వెల్ఫేర్ చైర్మన్. నాగేందర్ యాదవ్ కుటుంబం రాజకీయాలతో పెనవేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ డివిజన్ లో పాపిరెడ్డి నగర్ స్లమ్ ఎంతో ఫేమస్. ఒక రకంగా చెప్పాలంటే ఇదో నోటిఫైడ్ స్లమ్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ స్లమ్ ను గుర్తించాయి. కానీ మౌలిక వస్తువుల కల్పనలో మాత్రం ముందుకు రావడం లేదు. ఇళ్లుంటాయి గానీ రోడ్లు లేవు. డ్రైనేజీ పైపులు వేశారు గానీ మురికి నీరు పోదు. ఎన్నో ఏళ్ల నుంచి ఎక్కడి సమస్యలు అక్కడి. దీంతో పాపిరెడ్డి నగర్ లో రోడ్లపై డ్రైనేజీ ఏరులై పారుతోంది. ఆఖరణ రోడ్లకు నాచు పట్టిందంటే దురవస్థేంటో అర్థం చేసుకోవచ్చు. మాకు దీనివల్ల చాలా రోగాలు వచ్చి ఉన్నాయి. దోమలు గుట్టి రోగాలు వస్తున్నాయి. దీనివల్ల చాలా గలీజ్గా ఉంది. మాకు పనులు తొందరగా చూపా. ఇక్కడ చూడు బాగా ఎట్లా అయినాయి. మాకు పిల్లలకు కూడా జ్వరాలు వచ్చి పడిన స్కూల్ పోకుండానే ఇంట్లో కూర్చుంటున్నారు. మాకు ఈ పని తొందరగా చేయాలి. ఆ బాలరాసన్ గడి ఈ పనికి దీనికి పట్టించుకుంటలేడు ఆయన. అడిగితే చేస్తామంటారు. ఇన్ని రోజులు వాళ్ళ ఇంటికి ఇది 4-5 సంవత్సరాల నుంచి ఉంది. ఎవరు పట్టించుకున్నట్లే లేరు. శేరిలింగంపల్లిలో ఒకవైపు రైల్వే ట్రాక్ ఉంటుంది. దీంతో అండర్ క్రాసింగ్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. క్రాసింగ్ల దగ్గర రోడ్లు డౌన్ అయిపోయి వర్షం పడ్డ ప్రతిసారి నీళ్లు నిండిపోతున్నాయి. ఇదిగో ఇక్కడున్న రైల్వే క్రాసింగ్ లింగంపల్లి రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది. మరో పక్క చందానగర్ రైల్వే స్టేషన్ దగ్గర కట్టిన అండర్ పాస్ రైల్వే బ్రిడ్జ్ సైతం మూతబడింది. పాపిరెడ్డి నగర్ కాలనీ పక్కనే వాంబే ఇళ్లు నిర్మించారు. వీటిలో 13 బ్లాకులున్నాయి. వీటిని ఎవరికీ కేటాయించలేదు. దీంతో ఎందరో పేద జనం ఈ ఇళ్లలో నివసిస్తున్నారు. 10 ఏళ్ల నుంచి సమస్యలను పరిష్కరిస్తున్న వాళ్లే లేకుండా పోయారు. తాగునీరు లేదు, నడవడానికి రోడ్లు లేవు, ఎక్కడి చెత్త అక్కడే. డ్రైనేజీ పైప్ లైన్లు అంతకన్నా ఉండవు. ఈ ఇళ్లలో ఉంటున్న వాళ్లు పట్టాలు ఇవ్వాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. అది అతి గతి లేదు. పట్టించుకోవాల్సిన కార్పొరేటర్ లైట్ తీసుకోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. 9 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి. మాకు చెత్త తీయట్లేదు, కరెంట్ ఆగిపోతుంది. కరెంట్ తీగలు తెగిపోయినా చేపించేవాళ్ళు లేరు. నీళ్లలో పురుగులు వస్తున్నాయి. బోరింగ్ బాగా చేసిన వాళ్ళు లేరు. మాకు కరెంటు సౌకర్యం లేదు. మేము ఓట్లు వేస్తాం, మీకు అన్ని చేపిస్తాం అంటారు. ఆ ఓట్లు అప్పుడు కనపడతారండి, మళ్ళీ రారు. వాంబే కాలనీకి మరో అతిపెద్ద సమస్య కరెంట్. ఈ ఇళ్లలో ఉన్న వాళ్లకు కరెంటు మీటర్లే లేవు. వైర్లేసుకుని నెట్టుకొస్తున్నారు. మీటర్లుండవు గాని వాడిన కరెంటుకు బిల్లులైతే వస్తుంటాయి. 300 నుంచి 500 వరకు వసూలు చేస్తున్నారు. బిల్లు కడుతుంటే మీటర్లు ఎందుకు ఇవ్వరన్నది ఇక్కడ వాళ్ళ ప్రశ్న. పైసలు కడుతున్నాము. చాలా కరెంట్ బిల్లు కాగితాలు ఉన్నాయి మా దగ్గర. అన్ని ఉన్నాయి. మీటర్లు ఇవ్వట్లేదు. అన్ని సమస్యలు వెనకాల చెత్త, నీళ్ళేమో ఉండవు, మాకు లేవు. మోరీలు పోతే మోరీలు నీళ్ళు ఎవరు చేయరు. మాకు మోరీలు ఎవరు చేయరు. మున్సిపల్ వాళ్ళు చేయరు. మేమే డబ్బులు పెట్టి ఏదో బాగా చేయించుకుంటాం. కరెంటు లేదు. కరెంట్ మాటికి కరెంట్ కట్ చేసేస్తున్నారు. పేదోళ్ల కోసం కట్టిన రాజీవ్ గృహకల్ప ఇళ్లైతే కష్టాల కేంద్రాలుగా తయారయ్యాయి. ఎంతో ఖర్చు పెట్టి నిర్మించిన ఈ ఇళ్లకు సరైన మౌలిక వస్తువులు కల్పించలేదు. ఇందులో 82 బ్లాకులున్నాయి. 2,624 ప్లాట్లున్నాయి. డ్రైనేజీ ఎప్పుడూ పొంగి పొర్లుతూనే ఉంటుంది. ఎక్కడి చెత్త అక్కడే. స్వీపర్లు సరిగా ఉండరు. గతంలో మంచినీటి సమస్య కూడా తీవ్రంగా ఉండేదని తెలుస్తోంది. ప్రస్తుతం రోజు మార్చి రోజు నీళ్లొస్తున్నట్టు తెలుస్తోంది. ఇంకా ఎన్నో సమస్యలు తమను వెంటాడుతున్నాయని, వీటిని తీర్చాలని కోరుతున్నారు ఇక్కడి వాళ్ళు. కార్పొరేటర్ తమపై దయ చూపాలని వేడుకుంటున్నారు.
రాజీవ్ గృహకల్ప కట్టిందొకరు, అలాట్ చేసిందొకరు, నిర్వహణ మరొకరిదన్నట్లుగా మారింది. దీంతో జనం తిప్పలు అన్నీ ఇన్నీ కావు. పక్కనే ఉన్న 82 ఎకరాల గోపి చెరువు కబ్జాల పాలైంది. స్లమ్ నుంచి వచ్చే మురుగంతా ఈ చెరువులోకే వదులుతున్నారు. ఇది దోమల కేంద్రంగా మారి నరకం చూపుతోందని వాపోతున్నారు స్థానికులు. ఇంత జరుగుతుంటే కార్పొరేటర్ ఏం చేస్తున్నట్టు అన్న ప్రశ్న వినవస్తోంది. ఇబ్బందులంటే మెయిన్ సమస్య ఇన్ని కుటుంబాల వాళ్ళు ఉన్నారు కాబట్టి పైప్ లైన్ సన్నగా ఉండడం వల్ల ప్రతిరోజు దాదాపుగా 10 నుంచి 15 డ్రైనేజెస్ నిండిపోతూ ఉంటాయి సార్. మాకు ఈ శానిటేషన్ సిబ్బంది లేరు కాబట్టి కొంచెం ప్రాబ్లం అవుతుంది సార్. పాపిరెడ్డి నగర్, వాంబే గృహాలు, రాజీవ్ గృహకల్పలో శానిటేషన్ సిబ్బంది లేరు. ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోవడంతో ఇక్కడున్న పిల్లలు, పెద్దలు రోగాల పాలవుతున్నారు. శేరిలింగంపల్లి శానిటైజేషన్ సిబ్బంది అన్ని ప్రాంతాలను కవర్ చేయకపోవడంతో జనారోగ్యం కాస్త పడకేస్తోంది. సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని, శానిటేషన్ గ్రూపులను పెంచాలన్న డిమాండ్ వినవస్తోంది. కార్పొరేటర్ కూడా కేవలం డిమాండ్లతో సరిపెట్టి జనం కష్టాలను వేడుకు చూస్తున్నట్టు ఆరోపణలు వినవస్తున్నాయి. నా డివిజన్లో, శేరిలింగంపల్లి డివిజన్లో సుమారు 72 కోట్ల వ్యయంతో నేను అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. పనులు పూర్తి కావడం జరిగింది. చేయిస్తూ ఉన్నాం. ఇంకా ఇటు వాటర్ లైన్, పైప్ లైన్లు అయితేమి, ఇటు రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఇంకా ఇతరత్ర ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానీ, మరి ఏదైతే మల్టీపర్పస్ మ్యారేజ్ హాల్ అయితేమి, ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మాకు గవర్నమెంట్ ఇచ్చే ఫండ్ మా ఎమ్మెల్యే గారి ద్వారా తీసుకోవడం జరుగుతూ ఉంది. మా ఎంపీ గారి ప్రోత్సాహంతో తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న గచ్చిబౌలి గ్రామం కూడా శేరిలింగంపల్లి కిందకే వస్తుంది. ఈ పక్కనే పెద్ద పెద్ద కంపెనీలున్నాయి. సమస్యలు కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. రోడ్లు డౌన్ అయిపోవడంతో ఊడ్చేవాళ్లు రారు. నీళ్లెప్పుడొస్తాయో తెలియదు. ఎక్కడి చెత్త అక్కడే. చివరికి ఎవరింటి ముందున్న చెత్త వాళ్లే ఎత్తుకుంటున్నారు. ఆఖరిన మోరీలు తీయడం కూడా జనమే చేసుకుంటున్నారు. ఇక్కడ కరెంటు వైర్లు తెగిపడుతున్నా దిక్కులేదని వాపోవడం స్థానికుల వంతవుతోంది. కార్పొరేటర్ ఎన్నికలప్పుడు కనబడ్డమే ఆఖరు. తిరిగి ఇటువైపు మొహమైనా చూపలేదని ఆరోపిస్తున్నారు ఇక్కడి వాళ్ళు. ఒకటండి, పాలిటిక్స్ వాళ్ళు వస్తారు, చూసుకుంటారు, వెళ్ళిపోతారు. వాళ్ళకి ఆ టైంలో ఓట్లు పడితే చాలు. తర్వాత ఎవరు వచ్చి పట్టుకుంటారు, ఎవరు చేస్తారు చెప్పండి. ఈ రోడ్డు కాదు, అక్కడ అది మెయిన్ రోడ్డు ఒకటి ఉంది రిలయన్స్ పక్కన. ఆ రోడ్డు మరీ భయంకరం. తవ్విచ్చేసి 2 సంవత్సరాలు అయిపోయింది రోడ్డు వేయడానికి. ఇప్పుడు అది వేయలేదు. చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఈ మోరీలన్నీ జామ్ అయినాయి. మరి ఎవరు పట్టించుకోకుండా ఏం అడగాలి చెప్పు? ఎవరికి అడగాలి? మేము ఓటేసేటప్పుడు ఏమో రండి ఓటేయ్యరు అంటారు. ఇప్పుడు మేము ఎవరిని అడగాలి? ఓటేసేసి ఒక్క మానవులు లేడు. చెప్పండి మీరు. 90 కోట్ల రూపాయల నిధులు శేరిలింగంపల్లి అభివృద్ధికై ఖర్చు చేశామంటున్నారు కార్పొరేటర్ నాగేందర్ యాదవ్. అప్పటికీ స్లమ్ ఏరియా ప్రజల కష్టాలు తగ్గినట్టే కనిపించదు. తన డివిజన్లో డ్రైనేజీ సమస్యలకు గతంలోనే వేసిన పైపులే కారణమంటారు కార్పొరేటర్. 200 కోట్ల రూపాయలతో వేసిన ఈ పైపు లైన్లు అస్తవ్యస్తంగా వేయడమే కొంపముంచిందంటున్నారు. ఇందులో తమ తప్పేం లేదని చెప్పుకొస్తున్నారు. గత పాలకులు చేసినటువంటి పాపం. మరి 200 కోట్లతో మేము అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం చేస్తున్నామని 2000 శిలాపలకాలు వేసుకున్నారు. మరి అది సరిగ్గా అస్తవ్యస్తంగా వేసిండ్రు. రోడ్లో సగం వేసిండ్రు. ఎక్కడైతే రాక్ వస్తుందో అక్కడ ఆపేసిండ్రు. అక్కడ ముందుకు వేసి చేసుకుర్రు. సరైన ఇది లేకుండా ఈరోజు అవుట్లైట్స్ లేకుండా, ఇంటర్నల్ లైన్స్ తీసుకొచ్చి అవుట్లైట్స్లో లేకుండా, మరి ఎస్టీపీ ట్యాంకులు శాంక్షన్ అయి ఉంటే వాటికి కట్టియకుండా నానా రకాల ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు పబ్లిక్. ప్రభుత్వ సహకారంతో తాను ఇప్పటికే డివిజన్ మొత్తం తాగునీరు అందిస్తున్నానని అంటున్నారు. డ్రైనేజీ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నానని చెబుతున్నారు. అంతేకాదు, డివిజన్లో నీటి కష్టాలు లేకుండా చేయడానికి 3 రిజర్వాయర్లు నిర్మిస్తున్నామని అంటున్నారు. మరోపక్క స్లమ్స్లో ఉన్న ప్రజలు ఫంక్షన్లు చేసుకోవాలంటే ఇబ్బందిగా మారిందని, ఇందుకోసం మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు చెబుతున్నారు. మరోపక్క సొంత నిధుల నుంచి 20 లక్షలతో రాజీవ్ గృహకల్ప పరిధిలోని స్కూల్ అభివృద్ధి చేస్తున్నట్లు చెబుతున్నారు కార్పొరేటర్. ఇది పాపిరెడ్డి నగర్, వాంబే కాలనీ, సురభి కాలనీ, రాజీవ్ గృహకల్పలోని పేద విద్యార్థులకు ఉపయోగపడుతుందని అంటున్నారు. అంతేకాదు 3 కోట్ల 20 లక్షలతో బాపునగర్, గోపీనగర్లో డ్రైనేజీ లైన్లు ప్రారంభించనున్నట్లు చెబుతున్నారు. నాగేందర్ యాదవ్ ఎమ్మెల్యే కావాలన్న ఆశ బలంగా ఉన్నట్టు తెలుస్తోంది. కార్పొరేటర్గా నయా పైసా తినడం లేదని, ఎదురు ఖర్చు పెట్టి మరీ తాను డివిజన్ అభివృద్ధికి పాటుపడుతున్నట్లు చెబుతున్నారు. అయితే బిల్డర్లను బెదిరించి డబ్బు వసూలు చేస్తారన్న ఆరోపణలు కూడా వినవస్తున్నాయి. కబ్జాల్లో కాకలు తీరారన్న మాట కూడా వినిపిస్తోంది. తనపై వస్తున్న ఆరోపణలు నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానంటారు నాగేందర్ యాదవ్.
అట్లాంటిది ఏం లేదు. అది అనవసరంగా ఎవరో ఊహించుకున్నటువంటి కార్యక్రమం. మాకు ఒక్కరితో ఒక్క మాట చెప్పియండి, మేము ఎక్కడన్నా ఇన్వాల్వ్ అయితే నేను రిజైన్ చేసేస్తా. అట్లాంటిది లేదు. అది అనవసరంగా ఎవరో ఏదో మాట్లాడింది కాదు. వాస్తవంగా ఏదన్నా ప్రూఫ్ తీసుకురమ్మనండి, నేను రిజైన్ చేసేస్తాను నా కార్పొరేటర్. నేను కార్పొరేటర్ గురించి ఆలోచనే లేదు మాకు. మా కార్పొరేటర్ కావాలనే ఆలోచన నాకు ఏ రోజు లేకుండే. మా ఆలోచన అంతా పబ్లిక్తో ఉండాలి, మంచి ఇది ఉండాలనే ఉద్దేశం. అందరి కోరిక మేరకే మేము ఈరోజు కార్పొరేటర్గా కాంటాక్ట్ చేయడం జరిగింది. మొత్తంగా షేర్లింగంపల్లి కార్పొరేటర్ నాగేందర్ యాదవ్ బస్తీల్లో గత కొంతకాలంగా పేరుకుపోయిన సమస్యలను తీర్చినప్పుడు మాత్రమే ఆశ నెరవేరేలా కనిపిస్తోంది. తనపై వస్తున్న ఆరోపణలను దాటి డివిజన్ అభివృద్ధి కోసం ఎంత ప్రయత్నిస్తే ఇటు ప్రజలకి అటు కార్పొరేటర్కి అంత మంచిదని తెలుస్తోంది. ఈ విషయం గుర్తించి నాగేందర్ యాదవ్ పని చేసుకుంటూ వెళతారా లేదా తెలియాలంటే మరికొన్నాళ్ళు ఆగక తప్పదు.